నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. విశాఖలోని గాజువాకలో దారుణం జరిగింది. ప్రియురాలని అత్యంత దారుణంగా హత్య చేశాడు ప్రియుడు. ఆ తర్వాత మర్డర్ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేసి మాయం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ సీన్ కట్ చేస్తే పోలీసులకు లొంగిపోయాడు. ఈ కేసులో అసలు ఏం జరిగింది? చనిపోయిన యువత ఎవరు? అంత వైల్డ్గా మర్డర్ చేయడానికి ప్రియుడు చెబుతున్న కారణాలేంటి? అతడికి ఇండియన్ నేవీలో మంచి ఉద్యోగం. ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించాడు. కోరుకున్న ఉద్యోగం సంపాదించడంతో ఇక లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. 5 ఏళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్లో అందమైన యువతితో ఏర్పడ్డ పరిచయం స్నేహానికి దారితీసి ఆ తర్వాత ప్రేమగా మారింది. చట్టాపట్టాలేసుకుని పార్కులు, బీచ్లు తిరిగారు. ప్రేమించిన ప్రియురాలని పెళ్లి చేసుకోమని అడగ్గా ఆరోగ్య సమస్యలని చెప్పి నిరాకరించింది. తర్వాత డబ్బుల కోసం వేధించింది. ఆమెతో తెగతెంపులు చేసుకుని మరో అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మాజీ ప్రియురాల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో దారుణ ఘటనకు పాల్పడ్డాడు. అత్యంత క్రూరంగా హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తల, చేతులను నగర శివారుకు తీసుకెళ్లి తగలబెట్టాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన ఒక్కసారిగా గాజువాక్లో తీవ్ర కలకలం రేపింది. గోనె సంచిలో తల, చేతులు, సూట్ కేసులో నడుము, కాళ్ళు, ఫ్రిడ్జ్లో మొండెం భాగం. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గాజువాకలో యువతిని అర్ధరాత్రి హత్య చేసిన ప్రియుడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గాజువాకలోని అపార్ట్మెంట్లో కలకలం. ఇక్కడ చూడండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రవీందర్. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రవీందర్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గాజువాకలోని ఎల్బీ నగర్ లో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. ఇటీవలే రవీంద్రకు పెళ్లయ్యిందే. డెలివరీ కోసం భార్య పుట్టింటికి వెళ్ళింది. ఇక్కడ చూడండి. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు మౌనిక. విశాఖ సిటీలోని సాలిగ్రామ్ ప్రాంతానికి చెందిన మౌనికకు రవీంద్రతో 2020లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. 2023 వరకు వారి ప్రేమాయణం సాగింది. కానీ వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ముఖ్యంగా రవీంద్ర ఇంట్లో పెళ్లికి పెద్దలు నిరాకరించారు. పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో అప్పటికే వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. కానీ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో సీన్ బెడిసికొట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పొరపొచ్చాలతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అప్పట్నుంచి గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు ఇటీవల రవీంద్రకు మరో యువతితో వివాహమయ్యింది. అప్పట్నుంచి రవీంద్ర, మౌనిక మధ్య గొడవలు కాస్త పెరిగి పెద్దవయ్యాయి. ఇదే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని మౌనిక ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అంతేకాదు, పెళ్లి చేసుకోలేని పక్షంలో రవీంద్ర పేరిట ఉన్న ఆస్తులు రాసివ్వాలని లేదా భారీ మొత్తంలో డబ్బులివ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే తమ రిలేషన్షిప్ ను బయట పెడతాను అంటూ బ్లాక్మెయిల్ కు దిగింది. దీంతో ఏం చేయాలో తెలియని డైలమాలో పడ్డ రవీంద్ర మౌనిక అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆమెను హత్య చేస్తే వేధింపుల నుంచి ఉపశమనం కలుగుతుందని భావించాడు. ఈ క్రమంలోనే భారీ స్కెచ్ చేశాడు రవీంద్ర. అనుకున్నది తడువుగా భార్యను డెలివరీ కోసమని చెప్పి పుట్టింటికి పంపించాడు. తన ప్రియురాలైన మౌనికను ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమె వచ్చిన తర్వాత రాత్రి వరకు ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి అర్ధరాత్రి పూట ఇద్దరి మధ్య గొడవ షురు అయ్యింది. ఈ క్రమంలో రవీంద్ర ఆమెను హత్య చేసేందుకు అదును కోసం వేచి చూశాడు. ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆవేశంలో హత్య చేశాడు. కానీ ఆ తర్వాత డెడ్ బాడీతో చిక్కొచ్చి పడింది. డెడ్ బాడీ ఉంటే దొరికిపోతామని భావించి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డిస్పోజ్ చేయాలని స్కెచ్ చేశాడు. డెడ్ బాడీని మాయం చేసేందుకు రకరకాల ఆలోచనలు చేశాడు. కానీ ముక్కలు ముక్కలు చేసి అక్కడక్కడా విసిరేస్తే తాను చేసిన నేరం నుంచి తప్పించుకోవచ్చని భావించాడు రవీంద్ర. అంతే, మౌనిక మృతదేహాన్ని కట్ చేసేందుకు ఆన్లైన్లో కత్తి ఆర్డర్ చేశాడు. కత్తి రాగానే ఇంట్లో శవాన్ని 5 భాగాలుగా కట్ చేశాడు. నడుము నుంచి పాదాల వరకు ఒక భాగంగా చేశాడు. నడుము నుంచి మొండెం వరకు మరో భాగం చేశాడు. తల, 2 చేతులను వేర్వేరుగా నరికేశాడు. ఇందులో నడుం నుంచి మొండెం భాగాన్ని ఇంట్లోని ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు రవీంద్ర. ఆ తర్వాత తల, 2 చేతులను గోనె సంచిలో మూటగట్టాడు. నడుము, కాళ్లను సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అన్నీ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వాటిని డిస్పోజ్ చేసే పని మొదలు పెట్టాడు రవీంద్ర. ముందుగా తల, 2 చేతులు ఉన్న గోనె సంచిని తీసుకుని బైక్ పై పెట్టుకుని బయలుదేరాడు. వాటిని పడేసే చోటు కోసం సిటీ అంతా గాలించాడు. చివరికి అడవివరం నుంచి సెంట్రల్ జైలుకు వెళ్లే మార్గాన్ని అనువైనదిగా ఎంచుకున్నాడు. అక్కడే తుప్పల్లో పడేసి వాటికి నిప్పు పెట్టాడు. మరోవైపు హత్య చేసిన విషయాన్ని తన స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు నిందితుడు రవీంద్ర. ఒక్కసారిగా షాక్ అయిన స్నేహితుడు రవీంద్ర భార్యతో పాటు రవీంద్ర సోదరులకు సమాచారం ఇచ్చాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మౌనిక హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సీన్ కట్ చేస్తే నిందితుడు రవీంద్ర గాజువాక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
గాజువాకలో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు మౌనికను రవీంద్ర ఎందుకు హత్య చేశాడు, దాని వెనక ఉన్న బలమైన కారణాలు ఏంటి అనే విషయంపై అతన్ని విచారణ చేస్తున్నారు. అతడు విచారణలో విస్తుపోయే విషయాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. గాజువాక పోలీస్ స్టేషన్లో రవీంద్ర లొంగిపోయిన తర్వాత కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు నిందితుడు రవీంద్ర. అంతేకాదు, తన ఫ్లాట్లోని ఫ్రిడ్జ్లో కొన్ని శరీర భాగాలతో పాటు ఫ్లాట్లోని సూట్ కేసులో మరికొన్ని శరీర భాగాలు ఉన్నాయని వెల్లడించాడు. తల, చేతులను మాత్రం ధారపాలెంలో కాల్ చేసినట్లుగా పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీంతో రవీంద్ర చెప్పిన విధంగా పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఉన్న శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు రవీంద్రతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించేందుకు పోలీసులు అతని ఫ్లాట్ కు తీసుకెళ్లారు. ఇదే సమయంలో అక్కడి ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న మృతురాలు మౌనిక తల్లిదండ్రులు, బంధువులు రవీంద్రపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి రవీంద్రతో పాటు అతని ఫ్లాట్లోకి ప్రవేశించారు. క్లూస్ టీం ద్వారా పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళిద్దరికి పరిచయం ఉంది, డిస్ప్యూట్స్ ఉన్నాయి కాదమ్మా. విఆర్ఓ సమక్షంలో వచ్చాడు, ఇంట్రాగేషన్ చేస్తాం. మ్యారేజ్ అయిందమ్మా, ఒక పాప కూడా. ప్రస్తుతానికి ప్రాథమికంగా 2 సెక్షన్లు ఫైల్ చేసాము. తలా కాళ్ళు అయితే లేవు. మొండెం నుంచి నడుము వరకు వచ్చేసి ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. నా నడుము నుంచి కింద వచ్చేసి గోని సంచిలో. తన కుమార్తె దారుణ హత్యకు గురైందన్న విషయం తెలుసుకున్న మౌనిక తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. రవీంద్ర ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి ట్రాప్ చేశాడని మండిపడ్డారు మౌనిక తండ్రి వేణుగోపాల్. హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకే తన కూతురు మీద లేనిపోని అభండాలు వేస్తున్నాడని మండిపడ్డారు. తన కూతురు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ తమను బాగా చూసుకుండేదని, ఒకరి దగ్గర డబ్బులు డిమాండ్ చేసేంత అవసరం ఏమీ లేదని అన్నారు. కావాలని హత్య చేసి ఎస్కేప్ అవ్వడానికి ఈ విధంగా డ్రామాలాడుతున్నారని మౌనిక తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురును ఏ విధంగా, ఎంత దారుణంగా హత్య చేశాడో అదే విధంగా అతన్ని కూడా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. మా అమ్మాయి చాలా మంచిది. అయితే ఇటువంటి విషయాలు అమ్మాయికి ఇష్టం ఉండదు. వాడు ఏం ట్రాప్ చేశాడో తెలియదు. మా పాప బుద్ధిగా ఉద్యోగం చేసుకొని ఏం సంపాదించి నాకేస్తుంది. ఆ డబ్బులు ఏమైనా అదేందా ఎక్కడ ఇక కావాలంటే అమ్మాయికి తెలియదు. అయితే వీడు అది అమ్మాయి మంచిది కాదని చెప్తున్నాడు. అది తప్పది. మంచిది కాకపోతే 4 కోట్లు పంపించాలి. అది పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలి. అయితే ఇక బయటికి తీసుకొచ్చి పంపించాలి. మా ఇంటికి మాకు అప్పచెప్పాలి. అంతేగాని ఎవరు చంపకూడదు. ఎందుకంటే చంపితే ఇదే ఇలా ఎంతమంది చంపాడు వాడు. ఇలా తప్పించుకుంటున్నాడు. వాడు ఎప్పుడు వాడి ముఖం పోయి చూడలేదు. ఇప్పుడు ఇలా సడన్ గా వాడు ఏం చేశాడు, ఆయన ఎలా ట్యాప్ చేశాడో తెలియదు. అదేందా అది వాడే తప్పు. మా అమ్మాయికి అసలు డబ్బులు అవసరం ఉండదు. మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. అలాగే మంచి పిల్ల. అనవసరం వాడు ఇచ్చేసాడు. అయితే చంపొచ్చు ఒక మనిషిని అలాగే ఎంతమంది తల్లిదండ్రుల పిల్లల్ని చంపుతాడు. అది కరెక్ట్ కాదు కదా. పెళ్లైన తర్వాత కూడా రవీంద్ర మౌనిక వెంట పడేవాడని, ప్రేమ పేరుతో ట్రాప్ చేసి మానసికంగా, శారీరకంగా హింసించేవాడని మౌనిక బంధువులు, స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఇంత క్రూరంగా, దారుణంగా హత్య చేసిన రవీంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్యన ఎన్ని సంవత్సరాల నుంచి రిలేషన్ ఉందో అనేది మనకు తెలియదు. అలా మిస్సెస్ అయితే డెలివరీకి వెళ్ళారట. కానీ ఏది ఏమైనా ఇంత దారుణంగా చంపడం మేమందరం చాలా భయం గురి అయ్యాము. ఇంత దారుణంగా చంపాడు అంటే మాత్రం ఆయనకి తగిన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నామండి. ఇలా కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పక్కోళ్ళు ఎదురోళ్ళు ఏమవుతారు సార్? అతను పక్కోళ్ళు అయితే చెప్తున్నారు ఎప్పుడు గొడవడలేదు, ఎప్పుడు డీసెంట్గా ఉంటాడు, వచ్చి వెళ్ళిపోతాడు, దగ్గర 1 ఇయర్ నుంచి మిస్సెస్ లేరు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాడు అంటే మరి మామూలుగా ఉంటే భయమే కదా. మొత్తంగా నగర నడిబొడ్డున జనావాసాల మధ్య ఇలాంటి హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకుని ఆధారాలను సేకరించారు. ఇరుగు పొరుగు స్థానికులు రవీంద్ర చాలా సైలెంట్ గా ఉండేవాడని, ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదని చెప్పారు. అలాంటి వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టాడు అంటే నమ్మలేకపోతున్నామని, షాక్ కి గురయ్యామని తెలిపారు. మౌనిక హత్యకు గురైన సంఘటన స్థలంలో కత్తి, ప్లాస్టిక్ కవర్లు, పర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రవీంద్ర, మృతురాలు మౌనిక ఇరువురి మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్ డేటా, వాట్సాప్ చాట్, నగదు ట్రాన్సాక్షన్స్ వంటి టెక్నికల్ ఎవిడెన్స్ ను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అసలు రవీంద్రకు మౌనిక ఎలా పరిచయమైంది? ప్రాణంగా ప్రేమించిన మౌనికను చంపాలన్న కసి రవీంద్రకు ఎందుకొచ్చింది? ప్రియురాలిని నమ్మించి ఇంటికి పిలిపించి మరీ ఉసురు తీసిన రవీంద్రకు నేర చరిత్రుందా? అతని మానసిక స్థితి ఎలా ఉంది? క్షణికావేశంలోనే హత్య చేశాడా, లేదా హత్య వెనుక వేధింపులే కారణమా అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
చదువు పూర్తయిన తర్వాత రవీంద్ర ఇండియన్ నేవీలో ఉద్యోగం సంపాదించాడు. అప్పుడే రవీంద్రకు లైఫ్ని ఎంజాయ్ చేయాలనిపించింది. ఓ అందమైన అమ్మాయిని స్నేహం చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. బయట ఎన్నో విధాలుగా ట్రై చేసినప్పటికీ ఎవరూ సెట్ కాలేదు. దీంతో 2021లో కరోనా సమయంలో మెంగిల్ అనే డేటింగ్ యాప్ ద్వారా విశాఖ కైలాసపురానికి చెందిన మౌనికతో పరిచయం పెంచుకున్నాడు. మొదట వారిద్దరి మధ్య స్నేహం కుదిరిందే. కొద్ది రోజుల చాటింగ్ తర్వాత బయట కలుసుకోవడం చేసేవారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందే. మౌనిక కైలాసపురానికి చెందిన వేణుగోపాలరావు కుమార్తె. ప్రస్తుతం మౌనిక పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోంది. పార్ట్ టైం గా ఈవెంట్ ఆర్గనైజింగ్ చేస్తూ ఉండేది. చిన్నప్పటి నుంచి చదువులోనూ అన్నిటిలోనూ చలాకీగా ఉండడంతో ఈ రెండింటిని మేనేజ్ చేసేది మౌనిక. ఇక నేవీలో ఉద్యోగం చేస్తున్న రవీంద్రతో ప్రేమ మైకంలో చెట్టాపట్టాలేసుకుని పార్కులు, బీచ్ల చుట్టూ తిరిగేది. అయితే రవీంద్రతో డీప్ లవ్ లో మునిగి తేలిన మౌనికకు కొద్ది రోజుల తర్వాత పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. మరి ఇంతగా ప్రేమించుకున్న వారిద్దరి మధ్య ఏమైందో కానీ మౌనిక మాత్రం పెళ్లికి తిరస్కరించిందే. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తనను పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరు అని రవీంద్ర ముందు బయటపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న రవీంద్ర కూడా చాలా బాధపడ్డాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నానని స్నేహితులు, తమ్ముళ్ల వద్ద చెప్పి వాపోయాడు. పెళ్లి తర్వాత జరిగే విషయాలను తలుచుకొని బాధపడ్డాడు. ఇదిలా ఉండగా 2023లో రవీంద్ర ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. విషయాన్ని రవీంద్ర తన ప్రియురాలు మౌనికకు తెలియజేశాడు. దానికి ఆమె కూడా చాలా బాధపడిందే. కానీ తప్పదు అన్నట్టుగా వేరే మహిళను పెళ్లి చేసుకోమని సూచించింది. పెళ్లైన తర్వాత కూడా తనతో సన్నిహితంగా ఉండమని కోరింది. ఇవన్నీ కుదిరేవి కావని చెబుతూనే 2023లో విజయనగరం జిల్లా రాజంకు చెందిన శ్రీలక్ష్మి అనే యువతితో పెద్దలు వివాహం కుదుర్చారు. శ్రీలక్ష్మి 2019 ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసిందే. మంచి ముహూర్తం చూసి 2 కుటుంబాల పెద్దలు శ్రీలక్ష్మికి రవీంద్రతో పెళ్లి చేశారు. వివాహం జరిగిన కొద్ది రోజుల తర్వాత ప్రియురాలు మౌనిక మళ్లీ ఫోన్లు, మెసేజ్ చేసేది. తనకు డబ్బులు కావాలని పలుమార్లు అడిగేది. ఎంతైనా మాజీ ప్రియురాలే కదా అని చెప్పి దఫదఫాలుగా సుమారు 2 లక్షల రూపాయల వరకు డబ్బులిచ్చాడు. ఇలా చీటికి మాటికి డబ్బులు అడుగుతుంది అని స్నేహితుల వద్ద చెప్పి వాపోయాడు రవీంద్ర. కొద్ది రోజుల తర్వాత రవీంద్ర గాజువాకలోని ఎల్బీ నగర్లో ఓ అపార్ట్మెంట్లో భార్యతో అద్దెకు దిగాడు. నెల రోజుల తర్వాత భార్యను శ్రీమంతం డెలివరీ కోసం పుట్టింటికి పంపించాడు. తర్వాత తన ఫ్లాట్కి తమ్ముణ్ణి, స్నేహితుణ్ణి తీసుకొచ్చి ఉంటున్నాడు. రవీంద్ర తన భార్యను పుట్టింటికి పంపించి వేశాడు అని తెలుసుకున్న ప్రియురాలు మౌనిక మళ్లీ రవీంద్రకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. గతంలో తనతో చనువుగా మెలిగిన ఫోటోలు, వీడియోలను చూపెట్టి బ్లాక్మెయిల్ కు పాల్పడేదని రవీంద్ర ఆరోపించాడు. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు కావాలని వేధింపులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులివ్వకపోతే తనను మోసం చేశాడని, అందరి ముందు పరువు తీస్తాను అని బెదిరించేది. పనిచేస్తున్న నేవీ ఆఫీస్కు వచ్చి అల్లరి చేస్తానని భయపెట్టేదని పోలీసుల విచారణలో తెలిపాడు. దీంతో భయపడి దఫదఫాలుగా అడిగినంత డబ్బులు మౌనికకు చెల్లించేవాడినని చెప్పుకొచ్చాడు రవీంద్ర. ఓసారి మూడసర్లువ పార్క్ సమీపంలో కలుద్దామని తీసుకెళ్లి అక్కడ కూడా డబ్బులివ్వమని వేధింపులకు గురి చేయడంతో కోపంతో ఆమెను కొట్టాడు. అది మనసులో పెట్టుకున్న మౌనిక నీ సంగతి తేలుస్తాను అంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. నీకు ఉద్యోగం లేకుండా చేస్తానని, నువ్వు నన్ను మోసం చేసిన విషయం నేవీ అధికారులకు ఫిర్యాదు చేస్తాను అని భయపెట్టింది. ఆమె బెదిరింపులకు భయపడి మొత్తంగా సుమారు 3.5 లక్షల వరకు ఆమెకు డబ్బులు చెల్లించాడు. అంతకుముందే తన ఐడీ కార్డు కూడా తీసుకుందని వెల్లడించాడు. అయితే ఐడీ కార్డు తీసుకోవడం వల్ల ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని చెప్పినా వినలేదన్నాడు. అక్కడితో ఆగకుండా మరింత డబ్బు కావాలని అప్పుడప్పుడు తన ఫ్లాట్కు కూడా వచ్చేదని పోలీసుల ముందు తెలిపాడు. ఫ్లాట్కు వచ్చి గొడవ చేస్తాను అని భయపెట్టేదని తెలిపాడు. రోజు రోజుకి మౌనిక ఆగడాలు మితిమీరిపోవడంతో ఇక భరించలేకపోయాడు రవీంద్ర. ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు ఈ విధంగా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తుంది అని కుమిలిపోయాడు. ఎలా అయినా తన అడ్డు తొలగించుకోవాలని భావించాడు. తన తమ్ముడికి, స్నేహితుడికి కూడా తెలియకుండా ప్రియురాలని మట్టుబెట్టాలని స్కెచ్ చేశాడు. మౌనికతో మాట్లాడాలి అని చెప్పి ఎన్ఏడి వద్ద తనను బైక్పై ఎక్కించుకుని ఫ్లాట్కు తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకొచ్చాక మౌనిక పెద్దగా అరుస్తూ తనకు డబ్బులు ఇవ్వకపోతే నీ బండారం బట్టబయలు చేస్తానని బెదిరించింది. ఇరుగు పొరుగు వారికి తన వ్యవహారం తెలిస్తే పరువు పోతుందని భావించి ఆమెను అక్కడ అల్లరి చేయవద్దని బ్రతిమిలాడాడు. కానీ ఎంతకీ వినకపోయేసరికి ఆమెతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత బెడ్రూమ్లో మంచంపై తోసి దిండుతో ముఖంపై అదిమి పట్టుకున్నాడు. కాసేపటికి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకుంది మౌనిక. కానీ గుండె కొట్టుకోవడం గమనించి 2 చేతులతో గట్టిగా గొంతు నులిమి ప్రాణం తీశాడు. ఎలా అయినా సరే బాడీని ఇంట్లో ఉంచకుండా ఎక్కడో బయటికి తీసుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా హత్య కేసు నుంచి తప్పించుకుందామనుకున్నాడు. కానీ చివరికి పోలీసులకు లొంగిపోయాడు.